నా పేరు మీనాక్షి. మీరు కూడా కంప్లైంట్ రాసివ్వండి. జరిగిందంతా డీటెయిల్డ్గా రాసివ్వండి. సరే, నేను ఎంక్వైరీ చేస్తాను. మర్డర్ అటెంప్ట్ జరిగిందంటున్నారు కాబట్టి విక్టిమ్ని కలిసి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. కొంచెం త్వరగా యాక్షన్ తీసుకోండి మేడం. మీరు కంప్లైంట్ ఇచ్చారుగా, ఇక నా యాక్షన్ ఎంత స్పీడ్గా ఉంటుందో మీరే చూడండి. థ్యాంక్ యూ మేడం. పదండి. జాను, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అదేంటి మమ్మీ, నువ్వు రావా? లేదమ్మా, నేను వెళ్తాను. ఎక్కడికి? మీ డాడీ దగ్గరకు మాత్రం కాదులే, మా ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఈ వాతావరణంలో నేను మీ డాడీ దగ్గర ఉండలేను. ఉంటే నాకు మానసిక ప్రశాంతత ఉండదు. వెళ్ళొస్తాను శ్రీరామ్. సరే అండి. మమ్మీ, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. చిత్ర, మీరు వెళ్ళండి, నేను మమ్మీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. బాయ్ శ్రీరామ్. పద మమ్మీ. మహాజన్లారా, అందరికి గిట్ల విన్నపం తెలియజేస్తున్నా. ఒక భారీ ఇనుకోండమ్మా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మా చెల్లి పెరిమిటి, అంటే మా సొంత బావ. 2 దినాల సంధి అగుపడుట లేదు. ఈయన ఆచూకీ తెలియజేసిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు పంచి పెడతాము. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మీకు పప్పు ఉడికే కుక్కర్ ఇస్తాము. ఇదిగో పిండి వేసుకునే మిక్సీ ఇస్తాం. అమ్మలక్కలకైతే నైటీలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు మా బావని డైరెక్ట్ గా చూపించగలిగితే ఇదిగో ఈ ఫ్రిడ్జ్ ఇస్తాం. ఇందులో కాయగూరలు, చికెన్ కూరలు, ఇడ్లీ పిండి, అట్ల పిండి అన్ని దాచుకోవచ్చమ్మా. ఇతను నేను చూసినా. అవునా? ఎలా చూసినావు? ఈ పక్కన సాయి దుకాణం ఉందా, ఆడున్నాడు. అన్నా గిన్నె ఉన్నాడంట. అవునా? ఎక్కడ్రా? ఆ దుకాణం దగ్గర ఉన్నాడంట, చాయ్ దుకాణం దగ్గర. పదండ్రి, జల్దీ బావని పట్టుకున్నాం. పదండ్రి. ఏ డ్రైవరు, జల్దీ బండి తీ. ఏ తమ్ముడు, నువ్వు ఆచూకీ చెప్పినావుగా, ఇట్రా. ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో. థ్యాంక్స్ అన్నా. ఏ డ్రైవరు, నువ్వు కొట్టు జల్దీ. అమ్మయ్యా, దీంతో మా ఆవిడని సర్ప్రైజ్ చేయాలి. ఓ బావా, వస్తున్నా ముందు. హలో, ఏంటి సార్, ఏంటి పరిస్థితి అక్కడ? ఏమైంది? మీ మీద 2 కేసులు ఫైల్ అయ్యాయి మేడం. ఒకటి శ్రీరామ్ వైఫ్ చిత్ర పెట్టింది, రెండవది హర్షిత్ చంద్ర కూతురు భార్య కలిసి కేసు పెట్టారు.
ఏంటి? అవును మేడం, వాళ్ళిద్దరూ కలిసి మీ మీద హర్షిత్ గారి మీద కేసు పెట్టారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఇప్పుడున్న ఎస్ఐ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఏ స్టేషన్లోనూ ఎక్కువ రోజులు పనిచేయరు. ఉన్నన్ని రోజులు క్రిమినల్స్కి చుక్కలు చూపిస్తారు. ఇంతకు ముందంటే శ్రీనివాస్ మీకు ఫేవర్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కుదరదు. కేసు ఫైల్ అయింది కాబట్టి ఎస్ఐ గారి ఆశ్రమానికి వెళ్ళి విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆ వెంటనే మీ గురించి వేట మొదలు పెడతారు. మీరు ఎక్కడున్నా సరే, ఏ కలుగులో ఉన్నా జెట్ స్పీడ్లో వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు. నా మాట విని మీరు ముందస్తు బెయిల్ తీసుకోవడం ఉత్తమం. చిత్రా, ఎంత పని చేశావే! నిన్ను నమ్మి నీ షాదీ చేసి మీనాక్షి షేర్స్ ఇప్పించి ఇంత చేస్తే నా మీదే కేసు పెడతావా? చూస్తా నీ సంగతి. ఇప్పుడు నేను ఈ కేసు నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? ముందు హర్షిత్ చంద్రాని కలిసి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. వామ్మో, వీళ్ళు నన్ను వదిలేలా లేరే. ఓరి నీ అబ్బా, పోస్టర్లు వేసి మరీ నా బతుకు బజారు పాలు చేస్తున్నారు కదరా. అసలు నేను బయట తిరగకుండా చేసి రచ్చరచ్చ చేస్తున్నారు. నన్ను కుక్కర్లు, మిక్సీలు, టేబుల్ ఫ్యాన్లు ఇవన్నీ పంచి పట్టుకోవాలని చూస్తున్నారా? నేను మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా? నా వాల్యూ ఇంతేనా? ఎరా బావ దొరికిందా? ఇక్కడే ఉంటాడని చెప్పింది కదరా. లేదన్నా, ఆడంతా దేవులే అన్న, ఏడా కనబడలేదు. ఏడా ఆడ లేకపోతే ఏడిగిపోయిండ్రా? ఇలా అయితే వీళ్ళు ఇచ్చే ఆఫర్లు చూసి ఎవరో ఒకరు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళకి దొరకకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అన్నా, ఈ డాడా మా బావ చూసిన ఎస్, నా సెకండ్ నెంబర్ నుండి కాల్ చేసి వీళ్ళని డైవర్ట్ చేయాలి. బావా ఎక్కడున్నావు బావా? హలో హలో సార్, మీరు మీ బావగారి కోసం వెతుకుతున్నారు కదా? అవును, నువ్వెవరు? మీరు ఇందాక బోరబండలో మీ బావ గురించి మైక్లో చెప్తుంటే విన్నాను సార్. మీ బావ నాకు ఇప్పుడే మోతీనగర్లో కనిపించాడు. ఏరా, గిఫ్ట్ల కోసం నకరాలు చేస్తున్నావురా? నువ్వు బోరబండ్లో మేము చెప్పింది నోడివి, మోతీనగర్లో మా బావని ఎట్లా చూసినావు? నేను ఇప్పుడే బోరబండ నుంచి మోతీనగర్ వచ్చాను సార్. నాకు ఇక్కడ మీ బావ కనిపించాడు. మీకు అందుకనే ఫోన్ చేశాను. నువ్వు చెప్పేది నిజమా? ఏ నిజం రాబాయ్, నమ్మితే నమ్ము, లేదంటే లేదు. సరే సరే, నువ్వు అక్కడనే ఉండు, మేము గిఫ్ట్ తీసుకొని వస్తున్నాం. నాకు గిఫ్ట్ వద్దు, లిఫ్ట్ వద్దు. మీ బావ మీకు దొరకాలని ఫోన్ చేశా. బాయ్. ఒరే బండా గుండు మొండి, బావ మోతీనగర్ లో ఉన్నాడు రా. పదండ్రా. ఏ ఆటో, నువ్వు రారా? మా వెనకరా.
రే కొండ, మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నాకు ఎన్ని ఉండాలిరా? చూడండి, మిమ్మల్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎలా ఆడుకుంటానో. ओ भाई, एक गरम चाय। हाँ, एकदम कड़क होना। అజ్ఞాతంలో ఉంటూ అటాక్ చేస్తున్న అగర్వాల్ని ఎలా బయటికి రప్పించాలి? ఎలా తనని పట్టుకోవాలి? ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఎస్, చేస్తాను. కేసు పెట్టొచ్చారా శ్రీరామ్? పెట్టా మేడం. జాను వాళ్ళ డాడీ మీద అగర్వాల్ మీద పెట్టింది. చతుర అగర్వాల్ మీద బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టు కంప్లైంట్ ఇచ్చింది. చతుర కంప్లైంట్ ఇచ్చింది కదా? ఇచ్చింది మేడం. అయితే చతుర కంప్లైంట్ ఇచ్చిన విషయం డెఫినెట్ గా అగర్వాల్కి తెలుస్తుంది. ఎలా మేడం? అగర్వాల్కి డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మర్స్ ఉన్నారు శ్రీరామ్. సో ఈ పాటికి అగర్వాల్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుంది. తొందరలోనే చతురకి అగర్వాల్ ఫోన్ చేస్తుంది. ఎస్ చతుర, అగర్వాల్ నీకు డెఫినెట్ గా ఫోన్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని భయపెడుతుంది. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడినట్టు నటిస్తే చాలు. ఏంటి మీనాక్షి గారు మీరు అనేది? కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అగర్వాల్ ఫోన్ చేసి కేసు ఎందుకు పెట్టావు, నిన్ను అది చేస్తా ఇది చేస్తానని భయపెడుతుంది. నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి అని మొన్న హాస్పిటల్ దగ్గర బెదిరించినట్టే బెదిరిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే తను చెప్పిన దానికి భయపడుతున్నట్టు నటిస్తూనే ఓకే అని చెప్పాలి. తను నిన్ను కలవడానికి వచ్చినప్పుడు మేము కాపు కాసి తనని పట్టుకుంటాం. అర్థమైందా? దేవుడా, మీనాక్షి ఏంటి ఇలా ప్లాన్ చేసింది? తను చెప్పినట్లు అగర్వాల్ నాకు డెఫినెట్ గా ఫోన్ చేస్తుంది. కంగారేమీ లేదు చత్ర, మేం నీ పక్కనే ఉంటాం కదా. ఆ అగర్వాల్ నిన్నేం చేయలేదు. ఏమంటావు శ్రీరామ్? ఎస్ మేడం, మీరు చెప్పింది పర్ఫెక్ట్ ప్లాన్. ఎరను పట్టుకోబోయి సొర ఇరుక్కున్నట్టు చతుర కోసం వచ్చి ఆ అగర్వాల్ మనకి దొరికిపోతుంది. అప్పుడు తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించవచ్చు. ఈసారి అగర్వాల్ దొరికితే తనని పోలీసులకు అప్పగించడంతో పాటు నా బిడ్డ జాడ కూడా తెలుసుకోవాలి శ్రీరామ్. షూర్ మేడం, మీరు మాకు చేయాల్సినంత సపోర్ట్ చేస్తూనే మీ బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తున్నారో నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను మేడం. తొందరలోనే మీ బిడ్డ మీకు దొరుకుతుంది. మీ కన్నీళ్ళు దూరం అయిపోతాయి. శ్రీరామ్, అగర్వాల్ దొరికేంత వరకు మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా చత్ర, నీకేదైనా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తే వెంటనే నాకు చెప్పు. సరే మీనాక్షి గారు. సరే, మీరు ఇక లోపలికి వెళ్ళండి. సరే మేడం. हर्षित जी, हर्षित जी, हर्षित जी, हर्षित जी, हर्षित जी, मिम्मल्नि हर्षित जी लेवंడి. हर्षित जी, ఏంటి సార్, ఏ టెన్షన్ లేకుండా నిద్రపోతున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు ఇలా తయారయ్యారేంటి? నేనేదో మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అది నా మీదకి వచ్చింది. ఇప్పుడు ఇద్దరం రిస్క్ లో పడ్డాం. ఏం జరిగింది అగర్వాల్?
ఏం జరగడం ఏంటి సార్? మనిద్దరి మీద కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిపోయింది. అసలే ఆ ఎస్ఐ చాలా స్ట్రిక్ట్ అంట. హర్షిత్ జీ, మీరే ఏదో ఒకటి చేయాలి. యాంటిసిపేటరీ బెయిల్ ఏమైనా అప్లై చేయండి. ఏదో ఒకటి చేసి మనం అరెస్ట్ అవ్వకుండా చేయండి సార్. మనం చేసిన తప్పులకి సరిగానే జరుగుతుందిలే అగర్వాల్. ఇది మనకు జరగాల్సిందే అగర్వాల్. ఇది మనకు జరగాల్సిందే. కలిసి చేసిన తప్పులకి కలిసి శిక్ష అనుభవిద్దాంలే అగర్వాల్. అరే ఏంటి హర్షిత్ జీ, మీరు ఇలా మాట్లాడుతున్నారు? సార్, మీరే ఇలా డీలా పడిపోతే ఎలా సార్? ఇప్పుడు ఏమైంది? ప్రేమ్ బ్రతికే ఆశ్రమానికి వచ్చాడు కదా. కేసు విత్డ్రా చేసుకోమని మీ కూతురికి చెప్పొచ్చు కదా. ఏంటి సార్, వాళ్ళు చేసిన తప్పులని మర్చిపోయారా? నేను చేసింది తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కన్న తండ్రి మీద కేసు పెట్టడం ఏంటి సార్? రేపటి నుంచి మనం జైల్లో చిప్ప కూడా తినాల్సి వస్తుంది. మీతో పాటు నన్ను కూడా ఇరికించారు. ఏదో ఒకటి చెయ్యండి సార్. అగర్వాల్, నాకిప్పుడు ఇంట్లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే. నేను ఇప్పటికే ఎన్నో తప్పులు చేశాను. నీతో కలిసి నేను చేసిన వాటన్నిటికీ జరగాల్సిన శాస్తే జరుగుతుంది. ఇక నా కూతురు ఏం చేసినా, నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా, నన్ను జైలుకు పంపించినా నేనేం చేయను. అన్నిటికీ నేను సిద్ధమే అగర్వాల్. అరే సార్, అది కాదు. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే మీ పరువు అంతా పోతుంది సార్. సార్ సార్ ప్లీజ్ నా మాట వినండి. పరువు గురించి ఇప్పుడు ఆలోచించడం ఎందుకులే అగర్వాల్. మనం అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కున్నాం సార్. ఉరి శిక్ష వేస్తారు. ఏదో ఒకటి చేసి ఆపండి సార్. నేను ఆపను అగర్వాల్. నా కూతురు నాకే శిక్ష వేసినా నాకు ఇష్టమే. తప్పు చేసింది మీరు కాదు సార్, జానునే తప్పు చేసింది. కావచ్చు అగర్వాల్, దయచేసి నన్ను వదిలేయి, నేనేం చేయలేను. అరే సార్, లీవ్ ఇట్. ఇక మీరు ఏం చేయలేరని అర్థమైంది సార్. అందరూ మీకు దూరం అయ్యేసరికి మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడున్న ఆద్యాన్ని కూడా డైవర్ట్ చేసి తొందరలోనే మీ ఆస్తిని రాయించుకోవాలి. నాకు టైం లేదు. మీ కూతురు మిమ్మల్ని మోసం చేస్తే నేను జైలుకి వెళ్ళాలా? నెవర్. అన్నా, ఏందన్నా నా పెనిమిటి జాడగిట్లేమన్నా తెలిసిందా? లేదు చెల్లి, మొత్తం వెతుకుతున్నాం. బావ ఎక్కడా దొరకలేదమ్మా. నువ్వేం గుబులు పడక చెల్లమ్మా. బావ ఏడున్నా పట్టుకొస్తాం, నీ ముంగట నిలబెడతాం. ఏంటిరా మీరు పట్టుకునేది బొంగు? అది ఈ జన్మలో జరగదు. ఏ అంజమ్మ, నువ్వు నీ అన్నలు ఇలా రోజూ వెతికినా నేను నీకు అస్సలు దొరకను. నహి మిలెంగే. నా పెనిమిటి వెళ్ళిపోయినప్పటి సంధి నాకు మస్తు దిగులైతుందన్నా. అరే చెప్పినాగా చెల్లి, నువ్వేం దిగులు పెట్టుకోకు. దునియాలో బావ ఏ సెట్ వెనక దాక్కున్నా, ఏ పుట్ట వెనక దాక్కున్నా, ఏటి వెనక దాక్కున్నా తీసుకొచ్చే బాధ్యత మాదమ్మా. అవసరంలే, బావని తోలుకొచ్చి నీకు ఆపరి నిలబెట్టాల్సిన బాధ్యత మాది. నువ్వేం గాబరపడకు చెల్లమ్మా. మీ చెల్లికి బాగానే ధైర్యం చెప్తున్నారు రా. మిమ్మల్ని ఇలా కాదు, ఇంకొక మంచి ఐడియాతో మీకసలు పర్మనెంట్ గా దొరకకుండా ఉండేలా ప్లాన్ చేస్తా.
సరే సెల్లి మేము చూసుకుంటాం కదా, నువ్వు ఇంటికి పోమ్మా. లే అన్నా, నేను కూడా మీతోనే కలిసే ఎతుకుతా. అరే ఎండలు మస్తునేసేలే, నువ్వు తిరగలేవు. మేము వెతుకుతాం కదా, నువ్వు ఇంటికెళ్ళు. గట్లనే అన్నా, జాగ్రత్త. అన్నా ఇప్పుడు యాడికోదామే, యాడని ఎతుకుదాం. కాసేపు ఎండే చూద్దాం బండ, చుట్టుపక్కల జాగ మొత్తం ఎతికి అప్పుడు పోదాం. ఇగో డ్రైవరు, ఏంది ఈడు పడిపోయిండు? అరే ఏ డ్రైవరు, ఓ డ్రైవర్, ఓ డ్రైవర్ లేవు, ఏమైంది? లే మెల్లగా మెల్లగా, అరే జాగ్రత్త. ఏ డ్రైవరు, గేంద్రకి ఎట్లా పడిపోయినావు? కళ్ళు తిరుగుతున్నాయన్నా. ఏముండి వాటర్ తీసుకురా పో. రే బండా, కొబ్బరి బొండం తీసుకురా పో. గట్నే అన్నా. జర ఊర్చుకో. అన్నా అన్నా ఏంది డ్రైవరు గట్ల పడిపోయినావు? నా వల్ల అయితే లేదు, ఎండకు నేను తిరగలేనన్నా. మీరు వేరే డ్రైవర్ని చూసుకోరన్నా. అదేంది బాయ్ గట్ల మాట్లాడతావు? లేదన్నా, నా ఓపిక లేదు, ఇక నా వల్ల కాదు. తలనొస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అరే ఏమైందిరా? ఏందో నాకు ఇప్పుడు పరిస్థితి. అన్నా ఇప్పుడు ఎట్లా నా డ్రైవర్ లేకపోతే ఏడైనా ఎత్తుకుతాం. వాహ్, సూపర్ ఐడియా. రే కొండ వస్తున్నారా? ఒక కొత్త స్కెచ్తో వస్తున్నా. మీ పక్కనే ఉన్నా మీకు దొరకకుండా ఉండేలా నా దగ్గర బంపర్ ఐడియా ఉంది. ఇప్పుడే వస్తున్నా. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, బయటకు రా. తను నాకు చేసిన నష్టానికి నేనే తనని దెబ్బ కొట్టాలి. తన వల్ల నేను కార్చిన కన్నీళ్లకి ఈ రోజు బదులు తీర్చుకుంటాను.